రాజు మేము త్వరలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాము. అన్ని 5 జిల్లాలకు వెళ్ళి ఉమ్మడి జిల్లాకి వెళ్ళి బీసీ సమస్య ఎవరైనా సరే పార్టీలో ఖచ్చితంగా అందరి సమస్యలు మేము పరిష్కరిస్తాము. ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసి దీన్ని కార్యక్రమం చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి త్వరలో మేము ముందుకు మొత్తం చెప్తాం. మేము ఈ బీసీ చేసి ఎందుకంటే రాజకీయంగా బీసీలు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. పార్టీలకు అతీతంగా ఏ పడైనా కానీ రాజకీయంగా సీట్లు కావాలి, రాజ్యాధికారం కావాలి. బీసీలో ఎక్కువ 90% బీసీలో ఉన్నాము. దాదాపు 60-65% మంది బీసీలో ముందు కూడా తెలంగాణలో చాలా పోస్టుల రాజకీయంగా ఎదుగుతారు. కాబట్టి మేము బీసీ జేఏసీ తరఫున చాలా ఎత్తున పెద్ద పోస్టులు చేస్తాం. టీవీ ప్రతినిధులకు ధన్యవాదాలు. హోలీ పండుగ అనేది ప్రతి సంవత్సరం వచ్చేది. యావత్ భారతదేశం మొత్తం కలిసి హోలీ పండుగ అవసరమైతే వేరే దేశాలు అమెరికా కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ మన ఇండియన్స్ ఎక్కడైతే ఉన్నారో ప్రపంచ దేశాల్లో ఈ హోలీ పండుగ కార్యక్రమాలు జరుపుకుంటాం. కనుక ఈ తెలంగాణ జిల్లా పాలమూరు జిల్లాలో గత 15 సంవత్సరాల నుండి మల్టీ కలర్స్ ఏదైతే కలర్ఫుల్స్ ఉన్నావో మేము ప్రజలకు కూడా అన్నదమ్ముల లాగా అన్ని కులాసులము అన్ని మతాసులం మంచిగా ఉండేది. కానీ 10 సంవత్సరాల నుండి ఈడ రాక్షస పాలన ఉండడం వల్ల అన్నదమ్ములం మేము విడిపోయడం జరిగింది. మరి ఈ మల్టీ కలర్ ఏదైతే కలర్ పండుగ హోలీ పండుగ సందర్భంగా మళ్ళీ అందరం అన్ని కులాసులము అన్ని మతాసులం కలిసిమెలిసి ఉంటామని చెప్పి అదేవిధంగా మేము ఈ హోలీ తెలంగాణ చౌరాస్తాలో పండుగ జరుపుకోవడం సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 65% ఉన్నారు కనుక మన బీసీలకు అన్యాయం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఈరోజు ఏమైందంటే 65% ఉన్న బీసీలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మన విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ మన టోటల్గా రాజకీయ పరంగా అన్యాయం జరుగుతుంది కనుక తెలంగాణ జిల్లా ఉమ్మడి జిల్లాకి వెళ్ళి ఈ మహబూబ్నగర్ జిల్లాలో బీసీ జేఏసీ కార్యక్రమము ఈ రోజు నుండి ప్రారంభం స్టార్ట్ అవుతుంది. మరి ఈరోజు ఎందుకంటే వాస్తవాలు యాదవులు కుమ్మరి కమ్మరి మొత్తం టోటల్గా ముద్రాజులు కానీ తెలుగులు కానీ మరి బోయ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీల వాల్మీకి కానీ వడ్డేర కానీ అందరు కానీ మొత్తం టోటల్గా ఈరోజు వాళ్ళు అన్ని కులాసులతో కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసి మహబూబ్నగర్ జిల్లాలో రెండు ఏదైతే నాగర్ గారు అన్నారు ఎంపీ సీట్లు ఎవరు గెలవాలి ఎవరిని ఓడగొట్టాలన్నది కూడా డిసైడ్ చేస్తాం మేము. మరి ఇది ఖబర్దార్ పార్టీలకు బీసీలన్నీ మాత్రము రాజకీయంగా పొందబెడితే మాత్రం ఖబర్దార్ పార్టీలకు జాతీయ పార్టీలకు కానీ రాష్ట్ర పార్టీ కానీ హెచ్చరిక చేస్తున్నాం. పట్టణ ప్రజలకు అదేవిధంగా అందరికీ కట్టుబడి ఉండాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హోలీ హ్యాపీ ప్రజలకు ఉమ్మడి మహబూబ్నగర్ బీసీ జేఏసీ తరఫున నుంచి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై హోలీ జేఏసీ సందర్భంగా ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటాం. ప్రతి ఒక్కరు అంటే మన కుటుంబులు మిత్రులు ఎవ్వరు అనకుండా కూడా మన మహబూబ్నగర్ ప్రజలు మంచి సంతోషంగా హోలీ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా యొక్క ఓయో ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం హోలీ సందర్భంగా అందరం హోలీ జరుపుకోవాలని కోరుకుంటూ నా యొక్క ధన్యవాదాలు. జై హోలీ. హ్యాపీ హోలీ. కార్యక్రమాలు ఎప్పుడు జరుపుకోలేదని స్థానిక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ పరిష్కారానికి ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.